నమస్తే. నా పేరు రమేష్ కడారి. హైకోర్ట్ అడ్వకేట్ హైదరాబాద్, తెలంగాణ. సో, పోలీసు వాళ్ళు మీకు ఫోను చేసి, "మేము పోలీస్ స్టేషన్‌కి రండి" అని వేధిస్తున్నట్లయితే మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలా? ఎప్పుడైనా గానీ పోలీసు వాళ్ళు కొన్ని కేసులలో లేదా అక్యూజ్డ్‌గా ఉన్నప్పుడు మాత్రమే లేదా విట్నెస్‌గా ఉన్నప్పుడు మాత్రమే పోలీసు వాళ్ళు పిలవాలి. కానీ మామూలుగా మాత్రం పిలవడానికి వీల్లేదు. కానీ కొన్ని సందర్భాలలో మన మీద ఎవరైనా అక్రమంగా కేసు పెట్టినప్పుడు, ఏదన్నా అతను దాని పరపతి ఉపయోగించి మనం కేసు పెట్టాలని ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు మిమ్మల్ని టార్చర్ పెట్టాలనే ఉద్దేశంతో పిలిపించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు పోలీస్ స్టేషన్‌కి పిలవాలంటే సెక్షన్ 160 నోటీస్ ప్రకారం ఇచ్చినట్లయితే మాత్రమే అప్పుడు మాత్రమే మనం పోలీస్ స్టేషన్‌కెళ్ళి మనకి సంజాయించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మామూలుగా పిలిచినట్లయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ కాగ్నిజబుల్ అఫెన్సెస్ తీవ్రమైన నేరాలన్నప్పుడు మాత్రము పోలీసు వాళ్ళు కంపల్సరీ నోటీస్ ఇచ్చి లేదా నోటీస్ ఇవ్వకుండా కూడా ఇంటికి వచ్చి తీసుకుపోయే అవకాశాలుంటాయి. అప్పుడు ఏంటంటే మర్డర్ కేసులు గానీ, రేప్ కేసులు గానీ, పోక్సో కేసులు గానీ ఇలాంటి కేసులు మాత్రం అయినప్పుడు మాత్రమే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. కానీ మామూలు కేసులలో మీరు పోలీసు ఫోను చేసినంత మాత్రాన భయపడి అయ్యో! పోలీసు ఫోను చేస్తున్నారు వెళ్ళాలి అనడం లేదు. ఈ పోలీసు వాళ్ళు ఫోను చేసి పిలవడంలో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈయనటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్‌గా వాళ్ళకు గైడ్‌లైన్స్ ఇయ్యడం జరిగింది. ఆ గైడ్‌లైన్స్ ప్రకారంగానే వాళ్ళు ఖచ్చితంగా పిలవాలంటే సెక్షన్ సీఆర్‌పీసీ 160 ప్రకారం నోటీస్ ఇయ్యాలి. లేదా 41 సీఆర్‌పీసీ ప్రకారం నోటీస్ ఇయ్యాలి. మనకు తెలియజేస్తారు. ఆ నోటీసులు ఇచ్చినప్పుడు మాత్రమే మనము వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు సంజాయించి వెళ్ళాలి. మామూలుగా ఫోన్ చేసి పిలిచినంత మాత్రాన వెళ్ళాల్సిన అవసరం లేదు. చట్టపరమైన మీ అవగాహన కోసం మా ఛానల్ రెగ్యులర్‌గా చూస్తా ఉండండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా యొక్క కాంటాక్ట్ నంబర్ సంప్రదించి కూడా తెలుసుకోవచ్చు. థాంక్ యూ.